నమశివాయ 11 గ్రామాల విశిష్టత గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ గ్రామంలో మేము పుట్టినందుకు చాలా గర్విస్తున్నాం. ముందు ఫస్ట్ గా దీంతో ఈ 11 గ్రామాల్లో పుట్టిన వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ అవకాశం అనేది ఈ 11 గ్రామాలకి కూడా చాలా అరుదుగా దక్కిన మాకు అవకాశం. ఎందుకంటే ఇది 450 సంవత్సరాల నుంచి జరిగినటువంటి చరిత్ర. రకరకాల యూట్యూబ్ లో గానీ న్యూస్ ఛానల్ లో గానీ దీని గురించి విశిష్టత చాలా మంది కూడా చెప్పారు. కానీ ప్రత్యేకంగా మా గ్రామం గురించి చెప్పుకోవాలంటే మా ఊరు గ్రామంతో పాటుగా అగ్రహార గంగలగుట్ట అగ్రహార ప్రభలు 2 ప్రభలు కూడా ఈ కౌశిక వంతున ఈ నీటిలో దిగి అక్కడ ఒక గంట సేపు అక్కడ ప్రభలు ఒక ఉత్సవం కింద చేసి అక్కడ 100 మంది నుంచి 150 మంది అవసరమైతే 200 మంది కూడా ఎందుచేతనంటే ఆ స్వామి యొక్క ఆ మహిమ ఆ భుజాల మీద కనిపిస్తుంది. వాళ్ళకి ఒక రకమైనటువంటి ఒక శక్తి కనిపిస్తుంది, ఆ వైబ్రేషన్ కనిపిస్తుంది. దాంతో పాటు ఆ వైబ్రేషన్ ని చూడడం కోసం ఆ చేసేటువంటి ఆ విన్యాసాలు వాళ్ళందరికీ కూడా ఒక రుద్రుడు వచ్చినట్టుగా, ఒక మహాశివుడు పరమశివుడు వచ్చినట్టుగా వాళ్ళు భావించి చాలా వాళ్ళు కూడా ఆ వైబ్రేషన్ తో పాటు వాళ్ళు కూడా ఆ వైబ్రేషన్ పెంచుకుంటూ అలా ఇవాళ మనకి జన్మ ధన్యం అయిందని ఒక ఫీలింగ్ తోటి ఆ ప్రబలోత్సవం చేసుకుంటారు.